ఈ యాప్ను ప్రమోట్ చేయకండి అని ఎంతోమంది కూడా చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రమోట్ చేస్తూ నిమిషంలో డబ్బులు వచ్చేస్తాయి, 200 పెడితే 2000 వస్తాయి, 2000 పెడితే 2 లక్షలు వస్తాయి. ఈ విధంగా ఏదో ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళను ఇష్టపడేటటువంటి కొద్దిమంది అభిమానులు కావచ్చు, వాళ్ళని చూసే వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు చెప్పిన మాట విని ఆ విధంగా లక్షల రూపాయలు పొడగొట్టుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వందల్లో వేలల్లో కూడా చాలా కుటుంబాలు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో నాకు తెలిసే దాదాపుగా 100 కుటుంబాలు దీంట్లో బలైపోయినటువంటి సంఘటనలు కనిపించాయి. ఈ 10-15 కుటుంబాలు అయితే నాకు తెలిసి రోడ్డున పడిపోయిన పరిస్థితి, ఆ ఇంటి పెద్దలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. సో చాలా ప్రమాదకరమైనది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫేమ్ నేమ్ను పెట్టుకొని సో మీరు ఈ యాప్లో గేమ్ ఆడండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి, దీంట్లో మీరు 200 పెడితే 2000 వస్తాయి, ఈ విధంగా చెప్పడం మోసం చేయడమే, చాలా మోసం చేయడమే, చాలా తప్పు చేయడమే దీనికి సంబంధించి. సో ఆ తప్పుకు శిక్ష ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా కేసులు నమోదై పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కొద్దిమంది అప్స్కాండ్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితులు, తర్వాత ఇంకొద్ది మంది అసలు దీనికి సంబంధించి కూడా ఏమీ జరగలేదన్నట్టుగా అసలు ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసుకోవడం, లేదంటే ఎక్కడికో వెళ్ళిపోవడం, ఈ విధంగా చేస్తున్న పరిస్థితి. అట్లాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు కూడా చాలా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సజ్జనార్ గారు కూడా ఆయన ఎక్కడ ఉన్నా అంతే, ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, గతంలో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే, తర్వాత ట్రాఫిక్లోకి వచ్చిన తర్వాత అదే. సో ఇప్పుడు కూడా అంతే, ఆయన ఎక్కడ ఉన్నా ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు సజ్జనార్కి సంబంధించి. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకే రోజు దాదాపుగా 11 మందికి నోటీసులు జారీ చేశారు. 3 పోలీసుల ఎదుట ప్రస్తుతం హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఏదైతే ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళలో ఇటు శ్యామల కావచ్చు, రీతు చౌదరి అని, తర్వాత సుప్రీత అని, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, ఇట్లా సందీప్, ఇమ్రాన్ ఖాన్ అయితే దుబాయ్ వెళ్ళిపోయాడనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. హర్ష సాయి, ఈయన గురించి ఎన్నో వార్తలు విన్నాం, అమ్మాయిలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు కావచ్చు, లేదంటే ఇచ్చేది 10 రూపాయలు, ఆ తర్వాత ఈ ఏదైతే యాప్ల ద్వారా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఏదో చెప్పేసి ఏదో చేసి ఆయన కొల్లగొట్టేది, సంపాదించేది లక్షల్లో అనే వార్తలు కూడా, కోట్లలోనే, లక్షలు కూడా కాదు అనే వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా టేస్టీ తేజ, ఆయన కూడా ఆల్రెడీ పిఎస్లో దీనికి సంబంధించి ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. ఇక అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, శోభా శెట్టి, నయని, పావనిలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇదంతా ఒకవైపు. ఇంకొక వైపు సినిమాకి సంబంధించి కూడా సినిమా నటీనటులు, అట్లాగే మంచి పేరున్నటువంటి హీరోలు, అగ్ర కథానాయకులకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు, దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రానా కావచ్చు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులపై కూడా మియాపూర్లో దీనికి సంబంధించి కేసులు కూడా నమోదైన పరిస్థితి. మోసపూరిత యాప్స్ను ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా జైలు ఖాయమంటూ కూడా డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. ఇక ఇవాళ విచారణకు రావాలంటూ కూడా మరో 6 కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే విచారణకు ఇటు విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పిఎస్లో హాజరయ్యారు. అక్కడ ఎంక్వైరీ కూడా, విచారణ కూడా కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి. నిజంగా కూడా ఎంతోమంది, అంటే దీంట్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళనే చెప్పడానికి లేదు, ఎవరు మోసపోయే వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు, చిన్న చిన్న చిరుద్యోగాలు చేసుకునే వాళ్ళు, లేదంటే బార్లో పనిచేసే వాళ్ళు కూడా. సో చాలామంది పిల్లలు దీంట్లో అంటే ఎట్ ఎ టైం ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు. అరే నేను అభిమానించే వ్యక్తి చెప్తా ఉన్నారు కదా, అరే వీళ్ళు చెప్తే నిజమే అవుతుంది, వీళ్ళు తప్పుగా ఎందుకు చెప్తారు, ఈ విధంగా వాళ్ళు అనుకొని పాపం వాళ్ళకు వచ్చినటువంటి జీతాన్ని కూడా పెట్టుకొని ఉసురు తీసుకున్నటువంటి పరిస్థితులు, డబ్బులు పోయి ఇంటికి పోలేక అట్లాంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి, ఎన్నో కనిపించాయి. ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడాలి అంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో మనం చూసాం, గతం నుంచి కూడా మనం ఏదైతే యువ సామ్రాట్ సోషల్ మీడియా వేదిక కూడా రవి, ఆయన ఎంత కష్టపడ్డారో, వద్దు నాయన, వద్దు వద్దు వద్దు, మీరు ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టకండి, నమ్మకండి అంటూ కూడా చాలాసార్లు ఆయన వీడియోలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో రవితో మనం కొద్దిసేపట్లో మాట్లాడదాం. ముందుగా పంజాగుట్ట పిఎస్ దగ్గర మా క్రైమ్ కరెస్పాండెంట్